ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. గత కొద్ది రోజులుగా ఆలయ పరిపాలన విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బందిని మరియు అర్చకులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని కారణంతో ఆలయ క్లర్క్ మరియు అర్చకులపై ట్రస్టీలు భౌతిక దాడికి ప్రయత్నించారని ఈవో తెలిపారు. శ్రీనిధి కాలేజ్ వారు బ్రహ్మోత్సవాల కోసం ఇచ్చిన 50,000 రూపాయల చెక్కును ఆలయ ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవాలని చూశారని ఆమె ఆరోపించారు. ఆలయ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న వెంచర్ స్థలంలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టి భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనిపై పక్కా ఆధారాలతో ఉన్నతాధికారులకు మరియు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ట్రస్టీలలో ఒకరైన పోషెట్టి గారు తనను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం అవాస్తవమని ఈవో స్పష్టం చేశారు. భక్తులందరూ దేవుడితో సమానమని, ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తామని ఆమె తెలిపారు. ఆలయ పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ట్రస్టీలు ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రచురించవద్దని, వాస్తవాలను గ్రహించాలని ఆమె మీడియాను కోరారు. ఈరోజు ముఖ్యంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవన్నీ మీకు తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన పని లేదు. అదే ఎందుకు నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు మీడియా మిత్రులందరూ, ఏంది ఇట్లా అవుతుంది, ఏమవుతుంది టెంపుల్ అంటే వాస్తవాలు ఏంటనేది మీకు తెలియాలని నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అధికారులు, దేవాదాయ శాఖ అధికారుల అనుమతితోనే నేను పెడుతున్నాను. ఏం జరుగుతుందంటే, జనవరి 10వ తారీఖు ఈ గుడికి ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ధర్మకర్తల మండలి నియామకం జరిగినప్పటి నుంచి ఆ రోజు ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం అయినప్పటి నుండి కూడా నేను వాళ్ళకి ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను, మీరు వచ్చింది ఈరోజే కదా, మీరు రాకముందే నేను ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాను, అందరికి అడ్వాన్స్ పేమెంట్లన్నీ ఇచ్చున్నాను, మీరు ఈ 2 పండుగలు వదిలేయండి, మీరు దీని గురించి లెక్కలని మీకు చెప్తాను అని చెప్పి నేను ఆ 2 పండుగలు ఎందుకంటే వాళ్ళు వచ్చింది ముందు రాలేదు కదా మాట్లాడడానికి, ఏదైనా సరే ఏర్పాట్లకు కానీ వచ్చింది ఈరోజే కాబట్టి ఈ 2 పండుగలు నేను మాట్లాడి అడ్వాన్సులు కూడా ఇచ్చాను, పేమెంట్లు చేశాను. చేసిన తర్వాత వాళ్ళకి కమిటీ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క రూపాయితో సహా నేను అన్ని గోదా కళ్యాణం, ముక్కోటి ఏకాదశికి మీటింగ్ పెట్టి ఈ క్యూ లైన్కి ఎంత, టెంట్కి ఎంత, ప్రసాదాలకి, అన్నదానాలకి ఎంత అని చెప్పి ప్రతి ఒక్కటి నేను వివరంగా లెక్క చెప్తూనే ఉన్నాను. అప్పటి నుండి కూడా జనవరిలో మీటింగ్ పెట్టాను, ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాను, మార్చిలో మీటింగ్ పెట్టాను, ఆఖరికి శ్రీరామ మీటింగు ఏప్రిల్లో కూడా పెట్టాను. బ్రహ్మోత్సవాల మీటింగ్ కూడా 4 మీటింగ్లు 5 మీటింగ్లు అయింది. వాళ్ళు ఎప్పుడు జనవరి 10 వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ వరకు కూడా అన్ని మీటింగులు పెట్టినా కూడా వాళ్ళు దుష్ప్రచారం ఏం చేశారంటే, ఆమె ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ దొంగవి దొంగ లెక్కలు రాసుకుంటుంది అంటే నా మీద దుష్ప్రచారం చేశారు. చేసుకొని తప్పులేదు, నేను మీటింగ్ పెట్టలేదనే మాట్లాడారు. ఊరందరూ ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్పారు ఈమె దొంగ లెక్కలు రాసుకుంటుంది అని చెప్పి. సరే చెప్పుకొని ఇక్కడ 4 మీటింగ్లు అయ్యి నేను లెక్కలు ప్రతి రూపాయితో సహా రాసి చూపెట్టినా కూడా వాళ్ళు ఫోటోలు కూడా కొట్టుకున్నారు. నేను రాసి ఇచ్చిన లెక్కలన్నీ ఫోటోలు కొట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఖర్చులు చేసినవి కూడా మేము చేయలేదంటే ఇంకా వాస్తవం అనేది నేనేం చెప్పగలను. ఇంకా నేను వాళ్ళతో మీటింగులు పెట్టినప్పుడు వీళ్ళ కోసమని నేను ఆడియోలు కూడా తీసి పెట్టుకున్నాను. ఏప్రిల్లో మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా ఊరంతా, వాళ్ళు వచ్చి ఏం మేడం కమిటీ వాళ్ళకి లెక్కలు చెప్పట్లేదని ఊరంతా వచ్చి మాట్లాడుతుంటే నేను ఆడియో రికార్డింగ్ కూడా పెట్టుకొని మీటింగ్ కండక్ట్ చేశాను. ఏప్రిల్లో అయింది బ్రహ్మోత్సవాల మీటింగ్ అయింది. బ్రహ్మోత్సవాలకి దీనికి అవుతుంది అని చెప్పి నెక్స్ట్ డే ఏం చేశానంటే, అయ్యగారిని, లైటింగ్ అతన్ని, తడికిల పందిళ్ళని అందరినీ పిలిపించాను. మనం ఎవరితో అయితే పనులు చేయించుకుంటామో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ముందే మాట్లాడాం. అయ్యగారిని, లైటింగ్ అతన్ని, క్యూ లైను, తడకల పందిరి మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళ ముందే మాట్లాడి ఎక్స్పెండిచర్ ఎంత ఇస్తాము అని చెప్పి ఒప్పుకొని దాని ప్రకారమే నేను చెక్స్ పేమెంట్ ఇష్యూ చేశాను. అయితే ముఖ్యంగా ఏంటంటే 70,000 80,000 రాసుకుంది అయ్యగారిని రాస్తున్నాను కదా, పేపర్లో కూడా వచ్చింది కదా ఆ విషయం. అయితే వీళ్ళు అయ్యగారు వాళ్ళ బావగారే బ్రహ్మోత్సవాలు చేయడానికి పిలిచాం. ఆయన బయట లక్షలు తీసుకుంటారంటే, చూడండి అయ్యగారు మా గుడిలో ఆదాయం లేదు, మేము లాస్ట్ ఇయర్ 60,000 ఇచ్చాము, ఇప్పుడు 70 తీసుకోండి ఎందుకంటే ఎక్కువ మేము వేయలేము అంటే, వీళ్ళ బావగారు ఏమన్నారంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి, 3 మోస్తాం అయ్యగాళ్ళము,
మా పూజలు చూడండి, మీరు చూసి దాన్ని తగ్గట్టు ఇవ్వండి అంటే ఆయన 80 అడిగాడు, మేము 70 అన్నాము. కాదని ఆయన 80కి ఒప్పుకుని వెళ్ళాడు. ఒప్పుకుని వెళ్ళిన తర్వాత లాస్ట్ రోజు నాకేమవుతుంది, ప్రతి సంవత్సరం నాకు బ్రహ్మోత్సవాలు ముక్కోటి వెంకటాపురంలో కూడా ఏ బ్రహ్మోత్సవాలు ఇక్కడ 4వ రోజు సాయంత్రం అక్కడ స్టార్ట్ అవుతుంది మొదటి రోజు, ఇక్కడ 5వ రోజు, అక్కడ 2వ రోజు కళ్యాణం అవుతుంది. మీకు కళ్యాణం అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు, విఐపీలు వస్తారు, కంపల్సరీ ఇగో ఉండాలి అని చెప్పి ఇక్కడ నా లాస్ట్ రోజు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి పోతాను నేను కళ్యాణం దగ్గర. ఆ రోజు వీళ్ళకి లాస్ట్ రోజు పూజలు అయిపోతే భోజనాలు చేసుకొని నా కోసం చెక్కిచ్చి వాళ్ళకి సన్మానం చేస్తామని నా కోసం కూర్చున్నారు. ఫోన్ చేస్తే నేను వద్దామని బయలుదేరితే ఎంపీ గారు వస్తున్నారు మేడం, ఒక్క 10 నిమిషాలు ఆగండి అంటే ఎంపీ గారు గంటకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సన్మానం చేసి ఆయన వెళ్ళిన తర్వాత నేను బయలుదేరి ఇక్కడికి వచ్చాను. 5:30-6 అవుతుంది అప్పటికి. అప్పటిదాకా నేను భోజనం కూడా చేయలేదు. వచ్చిన తర్వాత చైర్మన్ గారు లేరు, అప్పటికి తినేసి వెళ్ళిపోయారు ఇంటికి. మేడం వీళ్ళకి అయ్యగారులకి వంటల వాళ్ళు కూడా ఎమ్మడే చెప్పులు తీసుకొని పోతారు, వంటల వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి, మీరు వస్తారా అని అడిగాను. లేదు మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము, మేము రాము, మీరు ఇచ్చేయండి అని చెప్పాను. సరే అయ్యగారితో పిలిచి నేను 80,000 రూపాయలు చెక్ అకౌంట్ పే చెక్కండి, టెంపుల్ అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ డబ్బులు వెళ్ళిపోతాయి. నేను క్యాష్ డ్రా చేసి కాదు, పెద్ద మొత్తాలు ఉంటే మేము అకౌంట్ పే చెక్కులు ఇస్తాం ఎవరికైనా సరే. అకౌంట్ పే చెక్కులు ఇచ్చి వాళ్ళని పంపించేశాను. ఆహా నువ్వు 70,000 మాట్లాడి 80,000 ఎట్లా ఇస్తావు, నువ్వు ఎట్లా రాస్తావు 80,000, 10,000 నువ్వు తిన్నావని ప్రచారం. అప్పటి నుంచి అదే గొడవ 10,000 గురించి. ఏమంటే అయ్యగారికి ఇచ్చిన చెక్కులు మనం తీసుకుంటాం అడిగమని ఇస్తారండి, ప్రతిసారి ఇస్తారు. పోయినసారి కూడా నేనే వెళ్ళి చెక్కు తీసుకొని రసీదు ఇచ్చి వచ్చాను ఆ పెద్ద మనిషితో కలిసి కూడా. అట్లానే ఈసారి కూడా వెళ్ళి చెక్కు తెచ్చుకున్నాను. వాళ్ళు ఏం చేశారు, టెంపుల్ పేరు మీద చెక్ ఇచ్చారు 50,000 చెక్ ఇస్తే శ్రీశైలం గారు నన్ను ఎన్నిసార్లు తిట్టినప్పుడల్లా నీ మొహం చూస్తే నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు, నా దగ్గర చెప్పుంది 50,000 రూపాయలు చెప్పు, నేను ఇవ్వదలుచుకోలేదు, నేను నా దగ్గరే ఉంచుకున్నాను. మాతో 2-3 సార్లు అన్నాడు. మా ఆఫీస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు వస్తే కూడా వాళ్ళకు కూడా చెప్పాడు చెప్పుంది అందుకే ఇవ్వట్లేదు అని. సరే ఉంచుకో, నాకేమైంది, నా ఇంటికి వచ్చేది కాదు ఏమి కాదని నేను అసలు అడగలేదు. ఆ చెప్పు విషయమే నేను మాట్లాడలేదు. బ్రహ్మోత్సవాలకి బయట డొనేషన్లు తెచ్చుకున్నా కూడా నేనేం మాట్లాడలేదు. తెచ్చుకొని నాకేం సంబంధం, గుడికి మనం గుళ్ళో కూర్చుని మనకు వస్తున్నాయి కదా, గుళ్ళో కూర్చుని వచ్చి బ్రహ్మోత్సవాలు చేద్దాంలే అనుకుని నేనేం సపోర్ట్ చేయలేదు. అయితే 50,000 రూపాయల చెక్కు 3 నెలలు అయిపోయింది, చెక్ టర్మ్ అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో చెక్కు అడిగారు కాలేజీ వాళ్ళు, శ్రీనిధి కాలేజీ వాళ్ళు ఇంకో చెక్కు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎందుకు వేసుకోలేదు, ఇంత టైం వరకు ఎందుకున్నారని చెప్పి మళ్ళీ 2వ చెక్కు అడిగితే ఎవరి పేరు రాయాలి ఇప్పుడన్నా డ్రా చేసుకుంటారని వాళ్ళు అడిగారండి. నా పేరు రాయి అనుకున్నారంట ధర్మకర్తలు. ఈయన శ్రీశైలం గారేమో టెంపుల్ పేరు ఇమ్మని మళ్ళీ టెంపుల్ పేరు అడిగేది. టెంపుల్ పేరు రాసేసరికి 50,000 చెక్ వచ్చింది వాళ్ళ చేతికి. రెండో చెక్ వచ్చినాక నేను వెంకటాపురం టెంపుల్లో ఉంటే శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా మేడం ఇట్లా చెక్ వచ్చింది, మేము టెంపుల్ అకౌంట్లో వేస్తాము, నువ్వు 50,000 తీసి మాకు డ్రా చేసి ఇస్తే మేము అక్కడ బాత్రూమ్లు కట్టిస్తామని చెప్పారు. ఆ బాత్రూమ్లు ఎక్కడ కడుతున్నారు, మన చోటు కాని స్థలంలో అవతల కడుతున్నారు. అది ఎవరిదో వెంచరోడదంట, మనకి తెలియదు ఆ విషయం. అది టెంపుల్ రాళ్ళు ఉంటే బేస్మెంట్ వరకు లేపారు. ఆ పేరు చెప్పి డొనేషన్ వసూలు చేసుకుందామని లేపారు, బేస్మెంట్ వరకు వేసారు. బాత్రూమ్లు కట్టిస్తాము, నువ్వు 50,000 ఇస్తామంటే నేనన్నా మీరు 50,000 వేస్తే నేను ఆఫీస్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి, కన్స్ట్రక్షన్ వర్క్ మీద పర్మిషన్ తెచ్చుకోవాలి, బడ్జెట్ శాంక్షన్ తీసుకుని కానీ నేను డ్రా చేయడానికి లేదు. ఇప్పుడు మేము సర్వీస్ చేస్తాం అంతే కదండి, మా ఇష్టం కాదు కదా, ఇష్టం వచ్చినట్టు గుడి సొమ్ము వాడటానికి దానికి అనుమతులు అన్నీ ఉంటాయి కదా అఫీషియల్ అని నేను చెప్పాను. ఇవ్వలేనండి, నేను పెద్ద మొత్తం కదా నేను ఇవ్వలేను మీకు అని చెప్పిన తర్వాత క్లర్క్ని రామకృష్ణ అడిగారు, మీకు పుణ్యం ఉంటుంది మేడంతో చెప్పి ఈ చెక్కు విడిపించి మాకు డబ్బులు ఇప్పియండి అని వీళ్ళని అడిగారు. అడిగితే మేము చెప్తే మేడం వినదు కదండి, మీరే అడగండి మేడంని, మేము చెప్తే మేడం వింటది, మా స్థాయి కాదు కదని వీళ్ళు ఊరుకున్నారు. చివరికి ఒకరోజు నేను సాయంత్రం 6 అయింది, గుళ్ళోనే ఉన్నాను. నేను ఉన్నానని చెప్పి గబగబా చైర్మన్ ట్రస్టీలు వచ్చారు, కారు దిగారు ఆఫీస్ ముందు. నేను అప్పుడే వెళ్ళిపోదాం ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాను. దిగి లోపలికి వచ్చి మీటింగ్ పెట్టట్లేదు, మీరు 30 మీటింగ్ పెట్టండి అని చెప్పి ఇదే సేమ్ తిట్లు మొదలు పెట్టారు. వాళ్ళు తిడుతూ ఉన్నాను, నేను కూర్చొని వింటూ ఉన్నాను. నేనన్నా మాట్లాడండి మేడం అని పోసెట్టి గారంటే ఏం మాట్లాడాలి సార్, నేనేం చెప్పినా మీరు చెప్పలేదంటారు, నేను రూల్ ప్రకారం చేసినా మీరు చేయలేదంటారు, మీటింగ్ మొన్న 3 గంటల మీటింగ్ పెట్టి మీకు లెక్కలన్నీ రూపాయి చెప్పినా కూడా మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు, మరి నేను ఎవరికి పెట్టాలి మీటింగు, నేను ఎవరికి లెక్కలు చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు సార్ అని నేను అన్నా. అంతే కదండి,
3 గంటలు మీటింగ్ 11 నుంచి 2 వరకు మీటింగ్ పెడితే మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోతే ఎవరికి సంబంధం? మరి ధర్మకర్తలుగా మీకుండే పవర్స్ మీకుంటే మీ పరిధిలో మీరు పనిచేయాలి, నా పరిధిలో ఇవ్వక నేను పనిచేయాలి. నా నుంచి ఏమైనా తప్పు ఉంటే నువ్వు నన్ను అడగచ్చు, తప్పు లేదు. కానీ ఇది తిట్టడమేంది సార్? బూతులు తిడతారు అసలు, హై పిచ్చులు, ఆ రూఫ్ ఎగిరిపోయేటట్టు. లైన్లో వస్తున్నారు వీళ్ళు, కూర్చొని డొనేషన్లో విరాళాలు రాసుకుంటున్నాం. ఖర్చులు వెళ్ళాలి కదండి, టెంపుల్ ఖర్చులు రావాలి కదా. భక్తులు వస్తే నాకు రూపాయి విరాళం రాస్తేనే గుడి ఖర్చులు మెయింటైన్ చేయగలం కదా. రాసుకుంటూ ఉంటే వచ్చారు 3 11:30 వచ్చారు. వచ్చి నొల్లు పెట్టుకుంటూ ఎవరు టికెట్లు డబ్బులు ఇవ్వకండి, వీళ్ళకి హుండీలో వేయకండి, వీళ్ళు అంతా దోసుకు తింటున్నారు వీళ్ళు అందరూ కలిసి. ఇవి దొంగ బుక్కులు. భక్తులకి చెప్పడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, దొంగ బుక్కులు వీళ్ళు, దొంగలు ఇవ్వకండి. ఒక ఆయన పాపం భక్తుడు బ్యాంక్ మేనేజర్ అండి, ఆయన వచ్చి బుక్ ఇవ్వమ్మా అని విరాళం బుక్ తీసుకొని దొంగ బుక్. ఇది ఎండోమెంట్ స్టాంప్ ఉంది, ఎండోమెంట్ బుక్ కదా, వెనక అఫీషియల్ సైన్ ఉంది. ఎండోమెంట్ బుక్ దొంగ బుక్ అని చెప్తున్నారు. ఏంటి కరెక్ట్ ఉన్నాయి బుక్కులు ఇవి అని ఆయన 1116 డొనేషన్ రాసిపోయాడు. మరి గుడి అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, పాడుపడిపోవాలి, గుడికి రూపాయి ఆదాయం రాకూడదు, గుడి తాళాలు వేసుకునే పరిస్థితి రావాలనుకుంటున్నారు. నాకైతే అర్థం కాదండి. ఇంత అరాచకం చేస్తున్నా కూడా మేము ఓర్పుగా ఉన్నాం. బుకింగ్లో కూర్చుంటే వీళ్ళని తిడతారు, పూజలు చేస్తుంటే నువ్వు ఎవరిని అడిగి చేస్తున్నావు పూజ? ఓ భక్తుడు వస్తాడండి, వ్రతం చేయాలని వస్తాడు ఇంటి నుంచి, 300 టికెట్ తీసుకుంటాం. గుడికైతే 300 టికెట్. అయ్యగారు ఒక 500 600 దక్షిణ తీసుకోవు, ఇవ్వరా దక్షిణ ఇవ్వరా? నువ్వెందుకు తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర? అయ్యగారిని తిడతారు. ఇదేందండి? అది మనకి సంబంధం లేదు. భక్తుడు ఇస్తాడు, వాళ్ళు పూచుకుంటారు, మనకేం సంబంధం ఆ అమౌంట్ తోటి? నన్ను అడిగారు, నువ్వు వ్రతాలు చేస్తే ప్యాకేజీ పెట్టావా? 1000 రూపాయలు 1100 ప్యాకేజీ ఏం లేదు, 300 రూపాయలు టికెట్. మన టికెట్ మనకు వస్తుంది. అయ్యగారు వ్రతం చేస్తే దక్షిణ ఇచ్చేది మనకు సంబంధం లేదు. మనం ప్యాకేజీ పెట్టేది ఏముందండి? నేను ఈయన తిడతాను, నువ్వెందుకు తీసుకుంటావు? ఈ రోజు నుంచి కూడా ఇంత సహనం ఓపిక నశించిపోయింది మాకైతే. అసలు ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే, వారం రోజుల నుంచి మీడియాకి ఎక్కడం, ప్రతిరోజు గుడి గురించి మీడియాలో చెప్పడమే. గుడి పరువు ప్రతిష్ట భంగం కలుగుతుంది కదండి. ఇవన్నీ చూసి భక్తులకు విరక్తి పుట్టింది కదా, ఆ గుడికే పోవాలా, ఇంకో గుళ్ళులే వాటి పోదాం, ఇటు రావద్దని భక్తులకు ఉంటుంది కదా. చివరికి ఎంత తారాస్థాయికి దిగిదారానంటే, ఆఫీస్లో నువ్వు వచ్చి కూర్చున్నా మేము ఆఫీస్లో తాళం వేస్తాం. వీళ్ళనేమో రూమ్లో మీరు ఉండటానికి వీళ్ళకి సామాన్ బయటేసి మీరు వెళ్ళిపోండి ఈ నుంచి, వాళ్ళని వెళ్ళగొట్టండి, మేము ఊళ్ళోని పెట్టుకుంటాం, రూమ్కి తాళం వేస్తాం. వచ్చి అయ్యగారులను తిట్టడం, స్టాఫ్ని తిట్టడం. ఇక నన్ను అయితే లెక్కలేదు అనుకోండి, నేను చెప్పనవసరమే లేదు. మీటింగ్ పెట్టుకుంటే 3 గంటలు మీటింగ్ పెడితే 3 గంటలు నన్ను తిడుతూనే ఉంటాను, ఏదో ఒకటి వంక పెట్టి. అదని ఇవ్వండి. నేను చేసిన తప్పేం లేదు, మీరు తిట్టడానికి నేను చేసిన తప్పేం లేదంట. తీర్మానాలు రాసుకుంటాం, సంతకాలు పెడతాం. 3 గంటల సేపు కూర్చొని బ్రహ్మోత్సవాల లెక్కల దగ్గర నుంచి నెలవారీ లెక్కల వరకు అన్నీ నేను ప్రతి రూపాయి రాసి చెప్తే 3 గంటలు విన్నాను. ఇదేందో మాకు తెలీదు, ఇది మాకు సంబంధం లేదు అని లేచి వెళ్ళిపోయింది. ఇంక నేను ఎవరికి మీటింగ్ పెట్టాలండి? ఇప్పుడు నీకు ఏబిసిడి దగ్గర నుంచి లెక్కలేని, అకౌంట్స్ ఏంది, ఇవన్నీ నేర్పించుకుని కూర్చోలేను కదా. దేనికి ఎంత ఖర్చు వచ్చింది, కిరాణా సామాన్ ఎంత అయింది, కూరగాయలు ఎంత అయింది, అన్నదానం అయితే వంటానికి ఎంత ఇస్తున్నాం, ఇవే కదా నేను చెప్పే లెక్కలు. మాదేనిది ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు అని లేచి వెళ్ళిపోతాను. నువ్వు ఇచ్చేయనే దొంగ బుక్కులు అని చెప్పు, నువ్వు ఇచ్చేవనే దొంగ బుక్కులు, టికెట్లన్నీ దొంగ బుక్కులు. అంటే తొలి ఏకాదశి పండగ రోజు భక్తులు లైన్లో భక్తులు వస్తున్నారు.